thyroid, diabetes, hypertension, psoriasis, rheumatoid arthritis, as well as some psoriatic arthritis. ఇప్పుడు ఏవైతే ఈ 5 చెప్పానో వీటికి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ అండ్ పర్మనెంట్ ట్రీట్మెంట్, రివర్సల్ ఆఫ్ డయాబెటీస్, రివర్సల్ ఆఫ్ హైపర్టెన్షన్ అండ్ పర్మనెంట్ క్యూర్ ఆఫ్ సోరియాసిస్ అండ్ రిలీఫ్ ఆఫ్ rheumatoid arthritis. డెఫినెట్లీ హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఐ కెన్ అష్యూర్ యూ అబౌట్ దిస్. అండ్ నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. వస్తున్నారు, మంచిగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, చాలామంది హ్యాపీగా సక్సెస్ఫుల్ కేసెస్ అవుతున్నాయి, హ్యాపీ పేషెంట్స్ అవుతున్నారు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ యూ ఆర్ ఆల్సో సో హ్యాపీ అబౌట్ ద సిస్టమ్ ఆఫ్ హోమియోపతి అండ్ ఆర్ క్లినిక్. అండ్ ఇన్ ద సేమ్ వే కొంతమందిలో మాత్రం మధ్యలో ఆపడం వల్ల, మధ్యలో కొన్ని విజిట్స్ సరిగ్గా రాకపోవడం వల్ల చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేవి వస్తున్నాయి. ఎవరు కూడాను ఒక ప్రాపర్ వేలో, కరెక్ట్ వేలో ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్గా రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది నేను ఐ వాంట్ టు టెల్ ఆల్ ఆఫ్ మై పేషెంట్స్. విజిట్స్ తప్పకుండా ఫాలో అవ్వండి, అందరూ హెల్తీగా ఉంటారు, తప్పకుండా అందరికీ మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇన్ ద సేమ్ వే చాలామంది బయటకు చాలా చాలా హ్యాపీగా కనబడతారు. వెన్ వి టేక్ అవర్ మెంటల్ సిమ్టమ్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు కొంతమంది బర్స్ట్ అవుట్ ఇంటూ టీయర్స్ ఏడుస్తారు, కొంతమంది స్టబ్బన్గా ఉంటారు, కొంతమంది లోపల చాలా రిజర్వ్డ్గా ఉంటారు. డాక్టర్కి ఎందుకు చెప్పాలి మైండ్ సిమ్టమ్స్ అనుకుంటారు. కానీ ఇన్ హోమియోపతి మీ మైండ్ సిమ్టమ్స్ ఎంత బాగా ఇస్తారో అంత మంచి మెడిసిన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. దాన్నే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్. ఇది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. ఇన్ ది సేమ్ వే కొంతమంది అలా ఉన్నప్పుడు స్ట్రెస్ అనేది, ఇప్పుడు నేను చెప్పిన ప్రతి కంప్లైంట్కి స్ట్రెస్ హ్యాజ్ ఎ మేజర్ రోల్, ఈవెన్ థైరాయిడ్. సో ఒక మా ప్రొఫెసర్, సీనియర్ ప్రొఫెసర్ ఒక మాట కూడా అన్నారు, గరళం మింగినట్టు అలాగా కొన్ని మింగేయడం వల్ల కూడాను కొంత స్ట్రెస్ అనేది లోపల ఉండడం వల్ల గాయిటర్స్ రావడం, థైరాయిడ్ డెఫిషియన్సీస్ రావడం, ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ రావడం. సో ఇన్ దిస్ ఆస్పెక్ట్ హోమియో వర్క్స్. ఇంట్రోవర్ట్స్కి ఒక రకం ఉంటుంది, ఎక్స్ట్రావర్ట్కి ఒక రకం ఉంటుంది, యాజ్ వెల్ as సెన్సిటివ్కి ఒక రకం ఉంటుంది, ఎమోషనల్కి ఒక రకం ఉంటుంది, రెస్పాన్సిబుల్కి ఒక రకం ఉంటుంది, లేజీ ఇండోలెంట్ పీపుల్కి ఒక రకం మెడిసిన్స్ ఉంటాయి. తప్పకుండా వాట్ ఎవర్ మే బి ద స్ట్రెస్ ఇన్సైడ్. సో పాజిటివ్ వేలో ఆలోచించండి. అది నెగిటివ్ వేలో తీసుకొని అది హెల్త్ ఇంపాక్ట్ చేసి, ఇమ్యూనిటీ డిస్టర్బ్ చేసి, క్రానిక్ డిసీజెస్లోకి తీసుకెళ్లే కన్నా కూడాను మీకు ఏదైనా బిటర్నెస్ ఉన్నది అంటే, సో సే సపోజ్ సిచ్యుయేషన్స్ అవ్వచ్చు, పర్సన్స్ అవ్వచ్చు. సో నేను చెప్పేది ఎవరికైనా నా పేషెంట్స్కి ఒక సింపుల్ చెప్తాను, ఫర్గెట్ అండ్ ఫర్గివ్. ఇలా చేయండి, ఆనందంగా సంతోషంగా పక్కన వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండండి. యాజ్ వెల్ as చెయ్యాలనుకున్న ప్రతి ఇక్కడ హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, వీటిని తగ్గించుకోవడానికి మీ వంతు మీరు చేస్తూ, సో నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చెప్పింది తప్పకుండా ఫాలో అయితే అందరూ ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ సదా మీ వైద్య సేవలో మీ డాక్టర్ ప్రియమణి.